ఇది చార్మినార్ అన్నమాట, గండికోటలో చార్మినార్. రాజుగారు ఇక్కడ కూర్చుని సెటిల్మెంట్లు చేసేవారంట ఈ మధ్యలో. అదో ఇక్కడ కూర్చుని సెటిల్మెంట్ చేసేవారంట. సెటిల్మెంట్ చేసి తీర్పులు ఇచ్చేవారు. ఎవడన్నా తప్పు చేస్తే తీసుకెళ్ళి జైలు, అది జైలుకి ఎందుకు చూపించాను కదా, అల్లదు అది జైలు అనమాట. ఆ జైల్లో పుట్టేవారంట. ఇది క్వార్టర్ లోపల నుంచి బయటకు అనమాట. ఇక్కడ అప్పుడు అంటే రాజుకాలంలో అప్పుడు ఈ ప్లేస్లోనూ భోగాలు కూర్చునేవారంట. అంటే అప్పట్లో నర్తకులు వాళ్ళే కదా, వాళ్ళు ఇక్కడ కూర్చునేవారంట. నేనైతే భోగమందరం ఏదో అలాంటి పేరు చెప్పారు. వాళ్ళైతే ఇక్కడ కూర్చునేవారంట. ఇక్కడ కూర్చొని ఇదంతా ఆడియన్స్ అంతా ఉండేవారంట, ఇదంతా చూసేవారంట ఇక్కడ నుంచి అంతా. సో ఇది లోపలికి ఊళ్ళోకి ఇలా అన్నమాట, లోపలికి వెళ్ళిపోవచ్చు ఊళ్ళోకి. గండికోట ప్రాథమిక పాఠశాల. ఇక్కడ కొంచెం ఆముదం స్మెల్ వస్తుందండి. ఇక్కడ ఏంటంటే ఆముదం వస్తుంది స్మెల్. ఏంటంటే ఇది ఉంది కదా, అంటే నాకు తెలిసిన అంచనా ప్రకారం ఇది సున్నం, అంటే అప్పట్లో మన సిమెంటు. ఈ సున్నం వాడటానికి ఆముదం కూడా కలిపేవారంట. ఆముదం, రాళ్ళు, ఇంకా గుడ్లు ఇవన్నీ కలిపి సున్నం తయారు చేసేవారంటండి. సో అది ఇంకా స్మెల్ ఇంకా వస్తుంది ఇక్కడ. ఎప్పుడన్నా మీరు ఎవరైనా వస్తే కొంచెం మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది కోట బయటికి దారి అనమాట. యాక్చువల్గా డైరెక్ట్గా రానక్కలేదు లోపలికి. ఎస్ షేప్లో ఉందన్నమాట రూట్, షేప్లో ఉంది. మెలికలు అంటే డైరెక్ట్గా అంటే శత్రువులు డైరెక్ట్గా లోపలికి వచ్చేయకుండా.